దేవా యేసయ్యా, అందరూ గట్టిగా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. శ్రమల పాలైతే సొమ్మసిల్లితే సిలువకునే చేరితే, శ్రమల పాలైతే సొమ్మసిల్లితే సిలువకునే చేరితే, శ్రీకరుడారా సిలువను మోసి, శ్రీకరుడారా సిలువను మోసి ఆదరణే చూపినావే, నూతన బలమిచ్చినావే, ఆదరణే చూపినావే, నూతన బలమిచ్చినావే. అందరూ యేసయ్యా గట్టిగా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఎవరెవరివాడి యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. నేనెత్తుకోగలను దేవా, ఎవ్వరు నీ ప్రేమ కాకిల చూపగలరు, ఎవరు నీ ప్రేమ కాకిల చూపగలరు. నా దేవా దేవా నా దేవా నా దేవా, నువ్వు విడచి నీ ప్రేమ మరచి, నువ్వు విడచి వెలిగిన అయాన నీకే సింహాసనం, శ్రీమంతుడారా షాలేము రాజా, శ్రీమంతుడారా షాలేము రాజా, బ్రతికేద నీ కోసమే, సమైన లాభమే. చెప్పగలవాడు ఆ మాట, బ్రతికేద నీ కోసమే, సమైన లాభమే, బ్రతికేద నీ కోసమే. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. అలాగే కళ్ళు మూసుకొని పక్కన నాతో పాటు చెప్పండి, బ్రతికేదని కోసమే, సవైన లాభమే. ఏది అన్నాడు గట్టిగా అందరూ, బ్రతికేది. ఇంకొంచెం గట్టిగా, సవైన స్వరమెత్తి యేసయ్యా 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 యేసయ్యా. ఇంకొంచెం గట్టిగా, యేసయ్యా ఆదరణే చూపినావే, నూతన బలమిచ్చినావే. అనండి గట్టిగా, ఆదరణే నవను నడిపించినావే, తీరము చూపించినావే.
నడిపించినావే అనండి. స్వరమెత్తి యేసయ్యా యేసయ్యా పిలవండి గట్టిగా. యేసయ్యా 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 గట్టిగా చప్పట్లు. యేసయ్యా నేను చూపగలను దేవా. ఆమేన్. ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు. నా దేవా యేసయ్యా నా దేవా యేసయ్యా యేసయ్యా కొట్టాలి గట్టిగా. యేసయ్యా 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 గగనలో ఇవాళ శరధిరవతో యేసయ్యా నీవే 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 మా దేవుడు మన సూర్యుడే. యేసయ్యా 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 ఓ యేసయ్యా యేసయ్యా గట్టిగా. ఆదరణే చూపినావే నూతన బలమిచ్చినావే, ఆదరణే చూపినావే నూతన బలమిచ్చినావే. యేసయ్యా యేసయ్యా అందరూ కూడా యేసయ్యా 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 యేసయ్యా. మేము దారి జరిగిపోయినప్పుడు, సముద్రంలో చుట్టుబడిపోయినప్పుడు నాయకుడిగా వచ్చి మా నామను నడిపించి మమ్మల్ని తీరము చేర్చిన యేసయ్యా నిన్ను విడిచి ఎక్కడికి పోగలం? ఇంకెవరు నీలాంటి ప్రేమ చూపినవరు మాకు? యేసయ్యా 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 ప్రతిరోజు కూడా యేసయ్యా 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 బ్రతికిన నీ కోసమే చావైనా లాభమే, బ్రతికిన నీ కోసమే చావైనా లాభమే. యేసయ్యా 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 నీకే నీకే నీ కొరకు బ్రతుకుతానయ్యా, నీ కొరకే జీవిస్తాను ప్రభువా. శ్రమలపాలై సమస్యల్ని నీ శిలువను సారగా ఆదరణ చూపించి నూతన బలమిచ్చిన శ్రీకరుడా శ్రీకరుడా శిలువను మోసి ఆదరణే చూపినావే నూతన బలమిచ్చినావే, ఆదరణే చూపినావే నూతన బలమిచ్చినావే. యేసయ్యా అందరూ యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యనికి చెప్పగలవరు? వేరొక చోటుకి వెళ్ళలేదయ్యా, వేరొక ఆశ్రమంలోకి లేదయ్యా, నీవు తప్పు వేరొక దిక్కు లేదు ప్రభు, నిన్ను విడిచి వేరొక చోటికి వెళ్ళలేదయ్యా. నీవే నా తల్లి, నీవే నా తండ్రి, నీవే నా సమస్తం, నా నిరీక్షణ. యేసయ్యా 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 ఎక్కువ సంతోషంగా అంగీకరిస్తాడు. నోరార బ్రతుకుతాను నీకోసమే, చనిపోయిన నీలోనే తప్ప నీకు వేరుగా నాకు ఇంకొక జీవితం వద్దు, వేరొక సంతోషము నాకొద్దు, వేరొక వ్యవహారం నాకొద్దు. సాధించడానికి మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం కొరకై స్తోత్రాలు. మీ పక్షంగా నీ పరిశుద్ధ సేవకుల మధ్య నిలుచుటకైనా మాట్లాడుటకైనా నేపాటివన్నయ్యా, నేనే తగ్గాలి, మీరు హెచ్చాలి. అందుచేత వధింపబడిన ఈ పశువును అగ్ని చేత కాల్చి బూడిదిగా మార్చి మీరు మాత్రం ప్రత్యక్షమై ప్రకటించువానిగా, గ్రహింపచేయవానిగా, ఒప్పింపచేయవానిగా మీరే క్రియ చేయమని ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతుండగా మా హృదయాన్ని అంగీకరించి, ఆరాధన అంగీకరించి స్తుతులపై ఆసీనుడవై చేయనుద్దేశించిన కార్యమంతా స్వేచ్ఛగా మా మధ్య కదలాడి చేయమని ప్రాణాత్మ దేహాన్ని సమర్పించుకో. ప్రకటించువానిగా, గ్రహింపచేయవానిగా, ఒప్పింపచేయవానిగా, రక్షించువానిగా సిద్ధపరచుమని, నీ కార్యాలు జరిగించమని యేసయ్య పేరట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. గట్టిగా ఆమేన్. దయచేసి ప్రశాంతంగా క్రమంగా కూర్చోండి. అనుగుణగాక మరొక మారు చక్కగా చేతులెత్తి ప్రభువును స్తుతిద్దామండి అందరం. ఏది చేతులు దాచుకున్నారే? హల్లెలూయా. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆది అపోస్తలుల సంఘ అడుగుజాడల గ్రంథం ఈ రీతిగా ఆ సభల్లో మాట్లాడిన సందేశాల్లో ప్రభు పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన సందేశాలలో 37 రకాల సందేశాలు డివిడీలుగా, ఒక్కొక్క ప్రసంగం గంట గంటన్నర ఉండే ప్రసంగాలు డివిడీలు మీ కొరకు ఒక స్టాల్లో సిద్ధంగా ఉన్నాయి. వాటిని మీరు సంపాదించుకోండి. నాటి ధ్యానం కొరకై కూర్చోండి. ఇంకా సమయం వేస్ట్ చేయకూడదు. మీలో మీరు మాట్లాడుకోకూడదు. బహుజాగ్రత్తగా నిశ్శబ్దముగా దేవుని వాక్యం వినడానికి ఇష్టపడండి. ఈ స్థలానికి నన్ను ఆహ్వానించిన దైవజనునికి, ఈ ప్రాంతానికి, ఈ సభకు వచ్చిన దైవ సేవకులందరికీ ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్య సముఖానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఆదికాండము 49వ అధ్యాయం.
ఆదికాండము 49వ అధ్యాయం 14-15 వచనాలు చదివి ధ్యానం చేద్దాం. మైకులో చదవాలి, అందరికి ఆయన పడితే. ఇస్సాకారు 2 దొడ్ల మధ్యలో పండుకొని ఉన్న బలమైన గార్ధబము అతడి విశ్రాంతి మంచిదొకటయు ఆ భూమి రమ్యమైనదొకటయు చూసిన కనుక అతడు మోయటకు భుజము వంచుకొని వెట్టి చేయి దాసుడగును. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పారు అందరూ చక్కగా ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంశాన్ని గత రాత్రి మనము ధ్యానించుటకు ఉపక్రమించాం. దేవుని ఎదుట బలిపీఠము మీద అంగీకరించుటకు అర్హత లేని మెడమెర్రగా దియ్యబడి సరిపోవలసిన ఒక గాడిద పాపములో ఉన్న మానవుడేనని అంత దారుణంగా మెడ వెర్రగా దియ్యబడి చనిపోకుండా ఉండాలి అంటే ఆ పాపి అయిన మానవునికి బదులుగా బలిపీఠమెక్కి మరణించుటకు ఇష్టపడే గొర్రె పిల్ల ఒకటి కావాలని ఏ గాడిదకైతే గొర్రె పిల్ల దొరకదో ఆ గాడిద దారుణమైన మరణానికి అప్పగించబడుతుందని, ఆ దారుణ మరణం పేరే నరకమని, ఆ నరకమును తప్పించుకొనుటకు ఇప్పుడు దేవుని ఎదుట నీవు అంగీకరింపబడుటకు ఈ భూమి మీద ఏ దేశములో ఏ భాష ఏ మత విశ్వాసాలకు చెందిన వాడికైనా తనకు బదులు మరణించే ఒక గొర్రె పిల్ల కావాలని ఆ కార్యమును ముందుగానే అన్ని దేశాలలో అన్ని భాషలలో అన్ని మత విశ్వాసాలకు చెందిన వారికి మహాదేవుడును రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభువారు బయలుపరచి అలాగూ తెలియజేసినట్లుగానే ఈ భూమి మీదకి దిగి వచ్చి విశ్వ మానవాళి అనంత కోటి పాపాలకి ప్రాయశ్చిత్తార్థమైన బలి అర్పణగా శిలువ అను బలిపీఠంపై తన ప్రాణమర్పించి విశ్వమానవాళి పాప శిక్షకు మరణాన్ని తాను భరించి మరణాన్నే ఓడించి సమాధి గుండె చీల్చి సజీవుడై తిరిగి లేచి నేటికి సజీవుడై యుగ సమాప్తి వరకు మానవాళికి విశ్వసించు వారికి తోడై ప్రార్థనలు ఆలకించుచు మట్టి దేహమును మహిమా స్వరూపమునకు మారుస్తూ స్వర్గలోకానికి నిత్య మహిమకు ప్రభు సిద్ధపరుస్తున్నారు. అలా మెడ విరగదీయబడి చనిపోవలసిన గాడిలకు బ్రతికే అవకాశం దొరికింది గొర్రె పిల్ల మరణం వలన గనుక ఆ గాడిద విడిపించబడినై, ఆ గాడిద కృతజ్ఞత కలిగి ఆయన మోసేదై, ఆ గాడిద ఆయన కొరకు బ్రతికేదై ఈ భూమి మీద ఘనత పొందుచూ బ్రతుకుతూ ఉంటది. అయితే ఈ గాడిద విమోచించబడి పాపక్షమాపణ పొంది పాప భారము నరక భయము తీరి ఈ భూమి మీద దేవుని కొరకు సంతోషంగా జీవించ మహాభాగ్యమును పొందుతున్న ఆ రక్షింపబడిన మానవుడు పాప క్షమాపణ పొందిన దేవుని మీద ఎలా ఉంటాడట? 2 దొడ్ల మధ్య పండుకొనిన ఒక బలమైన గార్ధబములాగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, సంతోషంగా చెప్పండి హల్లెలూయా. ఇక బలహీనుడు కాక, ధర్మమడుతున్నవాడిగా కాక, ప్రాణాపాయములో ఇబ్బందిలో ఉన్నవాడుగా కాక, ఒక బలమైన గార్ధబమై. ఎందుకని బలము నీకు? నా మరణం తప్పింది గనక. ఎందుకని బలము నీకు? ఇక పరిగెత్తి అలిసే స్థితి నాకు లేదు గనుక. ఎందుకని బలము నీకు? నా కొరకు వధించబడ్డ గొర్రె పిల్ల రెక్క నీడలో నేను సేద తీరి బలమొందుతున్నాను గనుక నేను ఇప్పుడు బలమైన గార్ధబం. ఒకప్పుడు గార్ధబమే, ఇప్పుడు గార్ధబమే. ఏమిటి వ్యత్యాసం? ఒకప్పుడు మురికి బట్టలు మోస్తూ పాపిష్టి భారం మోస్తూ మెడ విరగ దియ్యబడి చంపబడే దారుణ మరణానికై పరుగులెత్తుచున్న గాలిదని నేను. ఇప్పుడు మరణమునోడించిన
మహిమగల క్రీస్తు రాజుని భుజాల మీద మోస్తూ లోకమునకు సువార్త ప్రకటించున్న గాడిద నేను. మీకు స్తోత్రం చెప్పాలనిపించలేదు లేదు. దేవుని విడలారా, ఈ మహాభాగ్యమునకు యేసుక్రీస్తు ప్రభువారు విశ్వసించిన ఒక్క కారణాన్ని బట్టి మనందరినీ నడిపించినాడు. ఏమిచ్చామండి ప్రభువుకి? మనం ఏమివ్వగలం? పోని చాలా మంది చాలా ధైర్యంగా పాట పాడతారు. ఏమివ్వంటావయ్యా? వేలాది కదా, ఏడాది. ఎంత ధైర్యం! ఒక భావుకత అంతే. నిజానికి అలా ఇచ్చిన రుణం తీర్చగల మా ప్రభువుకి వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. పొరపాటున చాలును అంటే గుండె ఆగుద్ది మనకి. అలా అనడు ప్రభు, ఎందుకంటే అది ఎప్పటికీ చాలదు, తీరదు గనక. ఆమేన్, ఆమేన్. ఏ ఖరీదుకైనా కొనగలిగితే దేవుడు దిగి వచ్చి ప్రాణం పెట్టాల్సిన పని లేదు. ఏ ఖరీదుకి భూమి మీద దొరికేది కాదు కనుకనే విశ్వమానవ చరిత్రలో ఎప్పటికీ ఎవడు చేయలేదు కనుకనే దేవుడై తానే తన పరిశుద్ధ రక్తాన్ని చిందించడానికి లోకానికి వచ్చాడు. నా ప్రభు ఎందుకు మరణించాల్సి వచ్చిందంటే, ఒక్క మాట వినండి. చెరసాలలో ఉన్నవాడిని విడిపించడానికి తోటి ఖైదీ పనికిరాడు కదా. వాళ్ళిద్దరి మధ్య స్నేహం కుదరవచ్చు, ఒకరి కోసం ఒకడు ప్రాణం పెట్టే అంత అభిమానం రావచ్చు, కానీ వాడేమి చేసినా చెల్లుబాటు కాదు. ఖైదులో ఉన్న వానికి విడుదల ఇవ్వడానికి ఎవడైనా ముందుకొచ్చాడంటే వాడు ఖైదులో లేనివాడై ఉండాలి. పాపములో ఉన్నవాడిని విడిపించడానికి పాపము లేనివాడు కూడా కావాలి. ఈ భూమి మీద ఏ మానవుడు పరిశుద్ధుడు కాదు కనుక దేవుడే రావాల్సి వచ్చింది, ప్రాణం పెట్టాల్సి వచ్చింది. ఎందరో వచ్చారు వెళ్ళారు, కానీ ప్రాణం పెట్టడానికి వచ్చినోడు, ప్రాణం ఇచ్చినవాడు, ప్రాణం నిలబెట్టినోడు, ప్రాణదాతగా జీవిస్తున్నవాడు ఒక్కడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ ప్రభుని రెక్కల కిందికి రమ్మని ఈ శబ్దం వినగలుగుతున్న 50 మందిని పిలుస్తున్నాను. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. అందరూ చెప్పండి ఆ మాట గట్టిగా. దేవుని ప్రజలరా, ఇలా రక్షించబడిన విమోచించబడిన గాడిద ఎలాగున్నది అంటే ప్రభు చెబుతున్నాడు, 2 తొట్ల మధ్య పడుకున్న బలమైన గార్ధబమది. ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ గాడిదకి బలం వచ్చేసింది. ఎందుకని? మురికి కంపును మోయిచున్న గాడిద ఇప్పుడు పోయబడిన పరిమళ తైలము వంటి నామము కలిగిన యేసురాజును మోయిచున్నది. ఒంటి మీద మురికి గుడ్డలతో వెళుతున్న గాడిద ఇప్పుడు కొత్త బట్టల మీద నడుస్తూ జయధ్వనులతో సాగుతున్నది. ఒకప్పుడు గాడిద వస్తే కొట్టడానికి రాళ్ళు కర్రలు ఎత్తే ప్రజలు ఇప్పుడు గాడిద వస్తుంటే స్వాగత తోరణాలు కడుతున్నారు, పచ్చి కొమ్మలు నేలను పరుస్తున్నారు. ఒకప్పుడు గాడిద వస్తే చిచ్చి రాయ్ జరగడరా అన్నట్లుగా మాట్లాడేవారు ఇప్పుడు గౌరవం కొద్దీ ఇరుపక్కల నిలబడి గౌరవ వందనం చేస్తున్న సైనికుల వలె కవాతు నిర్వహిస్తున్నట్లుగా ప్రజానీకం స్తంభించిపోయింది. ఓ గాడిద, నీవేమైనా సింహంగా మారావటే? ఏమిటే నీ రేంజ్ ఇలా పెరిగిపోయిందని అడిగితే గాడిద అంటుంది, నేను నిన్న గాడిదనే, ఇప్పుడు గాడిదనే, కానీ నా విలువ అమాంతం పెరిగిపోయింది. కారణం, నిన్న నా మీద ఉన్నది మురికి మూట, ఈ రోజు పరిశుద్ధులకు యేసయ్యా. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. ఇక్కడ తేడా గమనించాల్సింది ఏమిటంటే, నిన్న కూడా వీపు మీద ఒకటి ఉన్నది, ఈ రోజు కూడా ఉన్నది. భారం అప్పుడుంది, ఇప్పుడుంది. అది సిగ్గు తెచ్చున్నది, ఇది ఘనత ఇచ్చున్నది. అది అవమానకరమైనది, ఇది మహిమకరమైనది. అది చీదరించుకున్నటువంటిది, ఇది చేర్చుకొనదగినటువంటిది. భారమున్న మాట నిజమే. చాలా మంది అంటున్నారు, నువ్వు ప్రభువులోకి వెళ్ళిపోయావు కదయ్యా శాస్త్రి, ఏమిటి లాభం? ఇప్పుడు ఉరుకులు పరువులు నిద్రాని పుల్లేని జీవితం, శ్రమలు కష్టాలు పోరాటాలు బాధలు, ఏమిటయ్యా నీకు వచ్చింది బెనిఫిట్? మోడీ గారి పుణ్యం అంట ప్రజానీకానికి క్యాష్ మీద మనసు విరిగి కార్డు మీద భక్తి పెరుగుతోంది.
కార్డు ఉంటే చాలు కదా అని. కార్డు విలువ తెలియని పిల్లలైతే నేను కొనుక్కుంటాను ఏమన్నా పైసలు ఏమని అడిగాను అనుకోండి, వాడికి కార్డు ఇస్తే నాకు ఎందుకు కార్డు, ఓ 10 రూపాయలు చిన్నపిల్లలు. అదే 100 రూపాయలు ఇస్తే 10 పదులు ఇస్తే 20 పదులు ఇస్తే పదులు పెరుగుతున్నా కొద్దీ వాడికి కళ్ళు పెద్దవి అయిపోయి మనసు పెద్ద అయిపోయి వా ఇన్ని డబ్బులా నాకు. కానీ కోట్లు కొద్దీ ఇముడ్చుకోగలిగిన ఒక కార్డు, అందులో క్యాష్ కనిపించదు నీకు బహుశా, దాని విలువ ఆ మిషన్ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. స్తోత్రం. లోపల దాగి ఉన్న నిధులన్నీ లాగొచ్చు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంట పెట్టి మండించి నడిపించే పెట్రోల్ అయినా, చల్లని తీర్చే కూల్ డ్రింక్ అయినా, దేనికైనా కార్డు. స్తోత్రం. నేను చెబుతున్నాను, ఈ రోజున క్రైస్తులు మోయుచున్న శ్రమానుభవముల వలన కలుగుతున్న మహిమ నీకు కనిపించకపోవచ్చు. ఒక దినాన ఈ మహిమ ఎదుట ఈ లోక సంపదలు ఎలా వెలవెలబోతున్నాయో తేటగా చూడగలిగిన కృప ప్రభు మాకిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి చక్కగా. హల్లెలూయా. అక్కడ కనిపించుతున్నది మహాద్భుతమైన పచ్చి బంగారం ముద్ద 10 కిలోలు. దాన్ని చెరుటకు ఈ లోపలన్నీ ముండ్ల తుప్పలు, గాజు పెంకులు ఉన్నాయి. వదిలేస్తానా వెళ్తానా నేను? గోడ మీద పిల్లి వాటలా ఉన్నారు భక్తులు. ఏం చెబితే ఏమిటంటా వస్తున్నట్టు బీసుకుపోయారేమిట్రా ఆయన. 10 కిలోల పచ్చి బంగారం ముద్ద ఉంది అక్కడ. మధ్యలో గాజు పెంకులు, ముండ్ల తుప్పలు ఉన్నాయి. వెళతా వదిలేస్తావా? వెళతాం కానీ ఆ మాట చెప్పడానికి సిగ్గుగా ఉంది. అది వ్యవహారం. ఎవడు వదులుతాడు? వెళతావు. కాళ్ళకు ముళ్ళు గుచ్చుకున్నా, గాజు పెంకులు కసిగా కోసేసినా, బాగు చేయించుకుంటా ఒకవేళ 10,000 అయితే కూడా లాసే ఉంది. 10 కోట్లకు మించిన ముద్ద దొరుకుతుంటే నీవు పొందబోతున్న ప్రయోజనం ఎదుట అనుభవించుతున్న శ్రమ లెక్కలేనిది. ఈ కొంచెము కాలపు శ్రమ తీరిపోయిన తర్వాత శాశ్వతమైన మహిమ దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సంగమా, ఈ శరీరమును వదిలిపోయిన తర్వాత మహిమలోకి వెళ్ళిన తర్వాత ఆత్మకు కలుగుతున్న సౌభాగ్యములను కొనుచున్నావేమో. నీకు శరీరం మీద మమకారం ఎక్కువైపోతే దీనికి రంగు పూసుకోవడం, దీన్ని బాగా మేపడం, దీన్ని అలంకరించుకోవడం కాదు నేను చెప్తున్న సువార్త. నీకు ఇంకా ఏమైనా తెలివి ఉంటే ఈ మట్టి దేహమే మహిమ దేహముగా మార్చగలిగిన ఒక ఫెసిలిటీ ఉంది. తెలివైన ఉంటే అందులోకి రమ్మని పిలుస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మట్టి దేహమును తనకు సమరూపమైన మహిమ శరీరముగా మార్చుటకు దేవుడు తన పరిశుద్ధాత్మ మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. స్తోత్రం చెబుదాం గట్టిగా. ఇది ఓటి కుండ, ఇది మంటి కుండ, కానీ ఇందులో మహిమైశ్వర్యము నింపుచున్న దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరే ప్రభు యేసుక్రీస్తు వారు. ఈ లోకములు ఎందరు అవతార పురుషులు, గొప్ప వ్యక్తులు రావచ్చును, పోవచ్చు. వారందరూ మహిమలు కూడా చూపవచ్చును. నేను లేదు కాదు అనటం లేదు, చూపవచ్చును. కానీ ఏమిటయ్యా నా విశేషం అని అడిగితే, నా ప్రభు మహిమలు చూపించిన వాడు మాత్రం కాదు, తన మహిమను మనకిచ్చుచున్న దేవుడు ఆయన. మహిమలు చూపించడానికి తలుక్కున పెరిసి పుసుక్కున మాయమే పెట్టింది తిని. ఇలాంటి మహిమలు చూపించడానికి కుప్పల దెప్పలు కదువలేదు. పెద్ద విశేషం కూడా కాదు. మహిమలు చూపించు వ్యక్తులతో కాదు మనకు ముఖ్యం. తన మహిమను మనకిచ్చుచున్న ఒక దేవుడు ఉన్నాడు. ఆయన పేరేంటో గట్టిగా మీరందరూ తెలిసి చెబుతారా? పరువు తీసి పడేశారు. చెప్పండి సరిగ్గా. ఇంక దేనికోసం అయితే బాగా అరుస్తారా? జిందాబాద్, ముర్దాబాద్, నశించాలి, ఆ పాపిష్టి కేకలకు అలవాట్లు మాని ప్రభు పేరు చెప్పండి గట్టిగా, యేసయ్య అని. ఇంతకన్నా బాగా చెప్పగలవా? ఆయన పేరు పలికినంతనే ఒక పరిమళ తైల అభిషేకం దిగి వస్తుంది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన పేరు పోయబడిన పరిమళ తైలం. Just pronounce the name of the Almighty God, you will receive anointing like anything. The anointing that breaks the yoke of the devil. The anointing that teaches everything to you. The anointing that makes you better citizen of heaven, so that you may go forth for God in this world. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మీరు ఆలకించగలిగితే ఈరోజు ప్రభు మాటలు మీరు చూడండి ఒకసారి. మెడ విరగదీయమని చనిపోవాల్సిన ఒక గాడిదను మరణపు ఛాయలో
మరణానికి చేరువవుతూ బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్న ఒక గాడిదను నా ప్రభువారు బలమైన గార్ధబంగా మార్చేశారట. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈ గాడిదకు బలం ఎంత అడుగుతావా? సింపుల్ గా చెప్పనా? ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత మహాదేవుణ్ణి భుజాల మీద కూర్చోబెట్టుకుని వీధులకు చూపించగలిగినంత బలం. ఆకాశమైన సింహాసనం, భూమి అయిన పాదపీఠం, అంత మహాదేవుణ్ణి తన భుజాల మీద కూర్చోబెట్టుకొని, ఆలకించుడి, ఇప్పుడు నా ప్రియుడు మాట్లాడుతున్నాడు అంటూ జనాన్ని జాగృతం చేయగలిగిన ఒక స్థాయి ఈ గాడిదకు వచ్చింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను ఒక్క ప్రశ్న అడుగుతున్నాను, సందేశపు లోపటికి పోకముందు భక్తులారా, దేవుని బిడ్డలారా, మీరు యేసు రాజును భుజాన మోస్తూ ప్రపంచానికి చూపించే ధన్యమైన గార్ధపపు కృపానికి వస్తారా? నేను కూడా గాడిదవలే యేసురాజును భుజాల మీద మోస్తూ ప్రపంచానికి చూపిస్తా, అన్యజనులకు పరిచయం చేస్తా, నా ఇంటి వారికి పరిచయం చేస్తా, నా వీధుల్లో మోస్తా ప్రభువుని అంటూ ఆయనను మోయుటకును జనములకు చూపుటకును నీవు సమర్పించుకొని వస్తావా? లేకపోతే ఎవరైనా ఆయనను మోయిచూ ఉండగా ప్రక్కన నిలబడి హోసన్నా దావీదు కుమారుడికి జయము, సర్వోన్నత తలములో దేవుడు స్తుతింపబడునుగాక అంటూ ఇరుపక్కల నిలబడి భజన చేసే బ్యాచ్లో మిగిలిపోతావా? మీకు ఇంకా బాగా అర్థం కావడానికి అంటున్నారు. గ్రౌండ్లోకి దిగి సెంచరీ బాధే రేంజా, గ్యాలరీలో కూర్చొని చప్పట్లు కొట్టే రేంజా అనేది? వి వాంట్ సిక్సర్ సిక్సర్ అని అనిపించుకునే రేంజ్లో ఉంటావా? అరిచి అలిసిపోయే గుంపులో ఉంటావా? ఈరోజు నువ్వు తెలుసుకో, నా ప్రభువు సెలక్షన్ లేకుండా, ఎలక్షన్ లేకుండా, డిపాజిట్ లేకుండా నువ్వు అప్పగించుకొనగలిగితే నీ మీద ఆసీనుడై లోకములో నిన్ను ఊరేగించడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. సంతోషంగా కనపడుతుంది ప్రభువుని. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ సమాన అవకాశములు ఇచ్చే యేసయ్యకు స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరినీ ఆశీర్వదించే యేసయ్యకు స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రయాసపడి భారం మోసుకొనిచిన సమస్తమైన జనులకు విశ్రాంతినిస్తున్న దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంత ప్రేమ కలిగిన దేవుడు ఎవరుంటారు చెప్పండి? దీని పేరు కులమా? దీని పేరు మతమా? దీని పేరు ప్రలోభమా? దీని పేరు ప్రేమ. అది కూడా దైవ ప్రేమ, నిత్య ప్రేమ, శాశ్వత ప్రేమ, మార్పు లేని ప్రేమ, నీ స్థితిగతులను బట్టి తన స్థితిని మార్చుకోలేని ప్రేమ, నిన్ను తన స్థానానికి పెంచే ప్రేమ. అట్టి ప్రేమ మన జీవితాలకు ఆధారంగా, ఆరాధనీయ అంశంగా మారగలిగితే ఈ జీవితం కాదు, శాశ్వత జీవితం నీకు దగలపడుద్ది. ఇహ పర సుఖములు సమృద్ధిగా నీకు ఇవ్వడానికి యేసు ఈ లోకానికి దిగి వచ్చినాడు. స్తోత్రం చెబుతావా? అయితే ప్రజలారా, దేవుని బిడ్డలారా, గాడిద మీద భారం కామనన్నాను నేను. కాకపోతే భారంలో మార్పు. ఏమిటా మార్పు? ఇంతకుముందు మురికి బట్టలు, ఇప్పుడు మహిమ కలిగిన దేవుడే మన మీద ఉన్నాడు. బరువున్నది నిజమే, కానీ అందులో మార్పు ఉన్నది. అయితే మొత్తానికి బరువు తప్పదంటావా? తప్పదు. అదే ఈ రాత్రి సందేశం. దేవునికి స్తోత్రం కలుగునగాక. కాకపోతే ఇందులో లాభం ఉన్నది, దీవెన ఉన్నది, ప్రయోజనం ఉన్నది. ఒకసారి గ్రంథాలు కలిగిన వారు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 వచనాలు చదవండి చురుగ్గా. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకొనడి. అప్పుడు మీ ప్రాణములకు అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. ఆమేన్ అని చెప్పండి గట్టిగా. తనను పైకెత్తి నా ముఖం చూస్తూ వినండి. దిక్కులు చూడటం కాదు. గురుముఖస్య విద్యాలభ్యతే. గురువు ముఖాంతరంగా విద్య లభిస్తుంది. చూస్తూ చక్కగా జాగ్రత్తగా వినండి. ఆమేన్ అనండి.
చెప్పండి చక్కగా ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యాన్ని మీరు శ్రద్ధగా చూడగలిగితే ఆలకించండి, ఈ మాటను ఆలోచించండి ఒక్క మాటగా. ఏమిటంటే బిడ్డలారా, గమనిస్తున్నారా మీరు ఈ మాట? ప్రభు ఏమంటున్నాడో చూడండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. యేసు ప్రభు వారు ఎవరిని పిలుస్తున్నారు? క్రైస్తవులనా, యూదులనా? ఏమండి, చాలా మంది అంటారు ఆయన యూదుల దేవుడు కదండి. ఎప్పుడైనా యూదులారా రండి, మీకే ఆశీర్వాదములను ప్రభు పిలిచాడా అండి? యూదులకే స్పెషల్ ప్యాకేజ్ అన్నాడండి ఎప్పుడైనా యేసయ్య? ఏమండి, చివరికి ప్రజా పంపిణీ పౌర సరఫరాల వ్యవస్థ సమంజసంగా సాగడానికి వీలుగా పోసే 10 కేజీల బియ్యం కూడా కార్డు హోల్డర్కే కదా. కానీ యేసు ప్రభు వారు పిలుస్తున్న పిలుపు విన్నారా మీరు? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా రండి. మీదే దేశమైన, ఏ మతమైన, ఏ భాష, విశ్వాసమైన, అభిప్రాయం ఏదైనా, క్రీస్తును ప్రేమించి కనపరుస్తున్న వ్యక్తివైనా, ద్వేషించి దూషిస్తున్న వ్యక్తివైనా, నీవెవరివైనా సరే, నీకు తెలిసిందో తెలియలేదో, అర్థమయ్యిందో లేదో, కానీ నీకు తెలియకనే పాప భారము మోయిచున్నావు నీవు. జన్మనాజాయితే శూద్ర, కర్మనాజాయితే ద్విజ. జన్మంతో ప్రతివాడు శూద్రుడు, పాపి, చండాలుడు. ప్రతివాడు పాపి. పాపోహం పాపకర్మోహం పాపాత్మ పాప సంభవ నాయకి మాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. నీవు తప్ప వెనుక దిక్కలేదు మహాప్రభో, నీవే శరణం. ఎందుకనగా నేను పాపంలో పుట్టి పాపంలో పెరిగి చనిపోతున్నాను. ఇందులోనే పాపమును మోసుకొని వచ్చుచున్నాను. ఏ బరువైనా పక్కన పెట్టగలవు. ఓపిక లేకపోతే పక్కవని అడిగి, బాబు నా భుజం పడిపోతోంది, కాస్త నా బ్యాగు పట్టుకోవు అని దీనంగా అడిగితే ఎవడైనా జాలి పడవచ్చు. కానీ నా పాపాన్ని మీద తీసుకుంటావా? నా శాపాన్ని భరిస్తావా? ఎవడండి ముందుకొచ్చేవాడు? చేసుకున్నంత మహాదేవా, భరించాలరా బాబు, తప్పదు, నీ ఒంటి మీద తప్పుకున్నప్పుడు ఎవడు తప్పించలేడన్నారే. హరి నాపి, హరే నాపి, బ్రహ్మ నాపి, సురు నాపి, లలాదే లిఖితారేకో పరిమార్థం న శక్యతే. హరిహరసుతుడైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడైనా ఈ నుదుటి మీద, నలాట మీద రాస్తే ఒకసారి రాత చెరపడం కుదరదన్నారే. కానీ నా ప్రభు యేసయ్య నీ తల రాతలు చెరపడానికి తన చేతి గీతలు చెరిగిపోయేలాగా మేకులు కొట్టించుకొని ప్రాణం పెట్టి నీ కొరకు చేతులు చాపి నిలబడ్డాడు. ఈ పూట నువ్వు రాగలిగితే ప్రభు దగ్గరికి, ఇది నీ తల రాత, ఇది నీ కర్మ, ఇది నీవు అనుభవించాలి అని వినబడుతున్న ప్రతి మాటల నుంచి నిన్ను విడిపించడానికి నా దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఆయన పిలుస్తున్నాడు. ప్రయాసపడుతున్నావా భారమోయలేక? తీర్థయాత్రలు చేస్తున్న భక్తులు ఉన్నారు, క్రైస్తవుల్లోనూ క్రైస్తవేతరుల్లోనూ కూడా. తీర్థయాత్రలు చేయించున్న భక్తులారా ఎందుకు చేయించున్నారు? పాదహరే పాపహరే, పాదహరే పాపహరే. ఏమిటర్థం? పాదాలు అరిగినా కొద్ది పాపాలు అరుగుతాయి. అందుకే నడిచి కొండలకు తిరుగుతున్నారు. ఇంకా భక్తి కలిగిన వారు తల్లిదండ్రుల కావిట్లో కూర్చోబెట్టుకుని కావిడ మోస్తూ కొండలెక్కుతున్నారు. ఎంత పాదములు అరిగితే అంత పాపములు అరుగుతాయంటూ ప్రయాసపడుతున్నారు. వినండి బిడ్డలారా, ఆ విధముగా పుణ్యక్షేత్రాల సందర్శన మంచిదనే ఉద్దేశముతో చెప్పిన మాట నిజమే. కానీ నేను చెబుతున్నా, నడిస్తే పాదాలు అరగవు కదా, ఇంకా గట్టిపడతాయి కదా. పాపములు ఎలాగో తొలగిపోతున్నాయి. మానవుడు సకల ప్రయత్నములు చేయుచున్నాడు పాపాన్ని పోవడానికి. దీని అర్థం పాప భారం మనుషుని కృంగదీస్తోంది. ఎంత కోటీశ్వరుడు, ఎంత ఐశ్వర్యవంతుడు, భారతదేశంలోనే అత్యంత సంపన్నుడైన వాడు కూడా, ప్రపంచంలోనే సంపన్నుడు కూడా ఏమి చేయుచున్నాడు? ఏదో ఒక ముడుపు కట్టుకొని, ఏదో ఒక అర్పణ చెల్లించుకొని, ఏదో విధంగా దైవాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయాసపడుతున్నాడు. కారణం అతని మీద తాను మొయ్యలేకపోతున్న ఒక భారం ఉన్నది. అది పాపం. ఎవరైనా తీసేస్తారేమో. ఏ మొక్కు దగ్గర, ఏ ముడుపు దగ్గర, ఏ అర్పణ దగ్గర, ఏ అర్చన దగ్గర ఈ భారం తొలగిపోతానని అన్ని దేశములు, అన్ని దేవాలయాలు మానవుడు తిరుగుతూనే ఉన్నాడు. ఎలా పాప భారమును, జన్మ కర్మ పాపములను, స్వీయ స్వయంకృతాపరాధములనేమి, వచ్చి పడిపోయిన పాపములనేమి, తెలిసి చేసినదేమి, చేయలేక చేసినదేమి, పాపముల నీ మీద పడి నీకు భారముగా వారి
దాని నుంచి బయట పడలేక, విమోచన పొందలేక, క్షమాపణ పొందలేక, పరిశుద్ధత రాక, ఆ శాపను విడుదల పొందలేక భారముతో తిరుగుతున్న నీవు ఎవరివైనా, గాయపడ్డ ప్రేమ గల చేతులు చాపిన యేసు రాత్రి పిలుస్తున్నాడు. రాగలిగితే నీ పాప భారం అంతా తను తీసేసుకుంటాడు. నిన్నొక్కసారిగా పాప భారము లేనివాడుగా మారుస్తాడు. స్తోత్రం చెప్పండి, సంతోషంగా చెప్పండి. హల్లెలూయా. నీ పాపము, నీ శాపం, నీ రోగం, నీ వ్యసనం తన మీద వేసుకుంటాడు. ఇప్పుడు నువ్వు తేలికైపోతావు. మరీ బొత్తిగా గాలికి ఎగిరిపోకుండా నీ మీద మరో భారం పెడుతున్నాడు. స్తోత్రం చెప్పరే. ఏమిటా భారం అంటావేమో. ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటూ మీ మీద నా కాడి ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి. ఇప్పుడు కాడి తీసేస్తున్న మాట నిజమా కాదా? కొంచెం గట్టిగా జవాబు చెప్పండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అంటున్నప్పుడు ప్రభువారు పాప భారమును తీసివేయుచున్నారా లేదా? కొంచెం గట్టిగా. అలాగని మన భుజాలు ఖాళీగా ఉంచుతాడా? లేదు నాయనా, మీ మీద నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి. హలో, మీ మీద నా కాడి ఎత్తుకుని నా వద్ద నేర్చుకోండి. ఏమిటయ్యా నీ కాడి ఏమిటి? మన కాడి పాపం, మన కాడి శాపం, మన కాడి వ్యసనం, మన కాడి రోగం. ఇదంతా తన మీదకి తీసుకున్నాడు యేసయ్య. ఎప్పటికీ మోసి తీర్చలేని భారం అది ఆయన మోసి తీర్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇదిగో మీ పాప శాప కాడి నేను తీసుకుంటాను, నా యొక్క కాడి మీరెత్తుకోండి. నీ కాడి ఏమిటయ్యా? నీకు కూడా ఏదో కాడి ఉందా? ఉంది కదా. ఏమిటది? నువ్వు పాపము లేని వాడివి కదా, శాపము లేని వాడివి కదా, రోగము లేని వాడివి కదా, పాపంలో చేరని వాడివి కదా, ప్రత్యేకంగా ఉన్నవాడివి కదా, ప్రతి శోధన ఎదుర్కొన్నాను, పరిశుద్ధుడిగా నిరూపించబడ్డ దేవుడువు కదా. నీకేమిటయ్యా కాడి? యెషయా ప్రవక్త చెబుతున్నాడు ఆ కాడేమిటో. 9వ అధ్యాయం 6వ వచనములో ఏమంటాడు తెలుసునా? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ శిశువు ఎవరు? ఆ కుమారుడు ఎవరు? అపుత్రస్య గతిర్నాస్తి అన్నాడు వేదములో. పుత్రుడు లేకపోతే పుట్టగతులు లేవు అని. పుత్రుడు పుట్టితే పున్నాము నరకమును తప్పించినట్లేనా? కొడుకు కలిగిన వాడికి స్వర్గం దొరికినట్లేనా? కూతుర్లు పుట్టిన వాళ్ళే నరకానికి పోతారా? అయ్యో ఎంత ఘోరం! ఏమిటి విచిత్రం! ఆడబిడ్డలు తండ్రి కలుగు చేసిన వారు కాదా? పోరి మగబిడ్డ అయినంత మాత్రాన పున్నామ నరకం నుండి తండ్రిని ఎలా కాపాడుతాడు? తలగొరివి పెట్టడమే మహాబీభత్సమైన కార్యమా? ఈ రోజున ఒక్క సత్యం మీరు వినండి. అక్కడి వేదం చెబుతున్నది ఈ పుత్రుల గురించి కాదు. నేను ఒక బాబు కొడుకునేగా, మా నాన్న పాప లేని దేశింది ఏముంది, లేనిపో తెప్పలు పెట్టపోతే అదే పుణ్యం. ఎరగబడిచి మా నాన్నకి సంపాదించి పెట్టింది ఏముంది కనుక ఎవరైనా అంతకు మించిన వస్తాదేమి కాదు. కొడుకులు పుట్టి నాన్నల పాపాలు తీసేసి అంత కొడుకులు పుట్టారు, కొత్తగా తిప్పలు పెట్టకపోతే అదే 10,000 నాన్నకి. ఏమండి నేను అంటున్నది, నాన్నగారి పాపాలు తీసే కొడుకు ఎక్కడ పుడతాడులే కానీ అపుత్రస్యాగతిర్నాస్తి, పుత్రులు లేకపోతే పుట్టగతులు లేవు అని చెబుతున్న మాటకు అర్థమేమిటంటే, ఏ పుత్రుడు వాడు? మనకు పుట్టినోడు కాదు. చెబుతోంది వాక్యం, ఏలయనగా మనకందరికీ ఒక కుమారుడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. నా ప్రారంభ క్రైస్తవ జీవితంలో అందరికీ కొడుకు ఎలా పుడతాడని అర్థం పడుతుండే మాటలు విను. ఎన్ని మాట్లాడితే సమంజసంగా ఉన్నారు. అందరికీ పుట్టేస్తాడా కొడుకు? మనకందరికీ కుమారుడు అనుగ్రహించి అందరికీ ఎలాగా హోల్సేల్గా? అబ్బే తప్పు అని మదన పడేవాడు నేను. కానీ అక్కడ కుమారుడు అనండి ఒకసారి. కుమారుడు అనే మాటకి అర్థం తెలుసునా? తెలుగు భాషలో, సంస్కృతాంధ్ర భాషలో
కుత్సితానికి సమారయ కుమార అంటుంది వేదం. అంటే కుత్సితం, దోషం, పాపం సంహరించువాడే కుమారుడు. మనం పుట్టాం ఎందుకు? ఇంకో 4 పాపాలు చేసుకోవడానికి తప్ప. ఒకడు పుట్టాడు లోకంలో అందరికి కుమారుడిగా, అనగా అందరి పాపములు సంహరించువాడిగా పుట్టిన కుమారుడు ఒకడున్నాడు. ఆయన పేరేంటో గట్టిగా చెప్పండి మీరు ఒకసారి. చప్పట్లు కొడుతూ చెప్పండి ఆయన పేరు ఒకసారి. హల్లెలూయా. నీ పాపం నీ కర్మరా తప్పదురా అంటూ నీ కష్టానికి వదిలేసిన రకం కాదు. నీ పాపం తాను మోసి ఏమన్నాడు? అనుభవించక తప్పదురా అనలేదు. నీ దోషముల ఫలితము నువ్వు అనుభవించనక్కర్లేదు, దాన్ని నేను అనుభవిస్తానన్నాడు. రాయి ఎగరేశాక పైన కింద పడుద్ది తప్పదు, పాపం చేశాక ఫలం వస్తుంది తప్పదు. కానీ ఆ రాయి నీ బుర్ర మీద పడకుండా తన తలడ్డు పెట్టి గాయపడినవాడు నా ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ రోజు ఒక సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ ప్రభు అంటున్నాడు, ఇక నీకు పాప భారం లేదు, ఇక నీకు శాప భారం లేదు. 4 తరములుగా పితరుల నుంచి సంక్రమించిన శాపం ఇక నీవు మోయాల్సిన పనులే. ఇవన్నీ సిలువలో నేను తీర్చేశాను. కాకపోతే నీ పాపాన్ని సిలువగా నేను మోశాను గనుక నా కాడి నువ్వు మోయాలిరా నాన్న అన్నాడు. ఎంతమందికి ఆ మాట ఇష్టం చెప్పండి? చాక్లెట్ కాదు, పెడతానండి ఆశ కొడతానండి మహిమన ముఖం పెట్టుకుని చూస్తున్నా. ఆయన కాడి మన భుజం మీద మోయాలి. ఎంతమంది ఇష్టపడతారు? ఆ కాడి ఏమిటి తెలుసునా? ఆయన రాజ్యము అను కాడి. ఏంటి చెప్పండి అది? యేసయ్య రాజ్యం అనండి గట్టిగా. ఏ రాజ్యం అండి గట్టిగా? పెళ్లికి పోయిన, చావుకు పోయిన, ఊరికి పోయిన, పనికి పోయిన నీ భుజం మీద మోయవలసిన కాడి దేవుని రాజ్యం అనే కాడి నీ భుజం మీద ఉండాల. ఎక్కడికి పోయినా ఆయన రాజ్యమును వెతుకుతూ స్తోత్రం చెప్పండి. ఆయన రాజ్యమును ప్రకటిస్తూ స్తోత్రం చెప్పండి. ఆయన రాజ్యాన్ని విస్తరిస్తూ స్తోత్రం చెప్పండి. ఆయన రాజ్యాన్ని స్థాపిస్తూ స్తోత్రం చెప్పండి. రాజ్య సువార్తను ప్రకటిస్తూ హల్లెలూయా. ఈ రాత్రి ప్రతి క్రైస్తవుని భుజము మీద ఉండవలసిన భారము దేవుని రాజ్యం అనే కాడి. ఇశ్శాఖరు, నీవు 2 దొడ్ల మధ్య పండుకొనుచున్న బలమైన గార్ధబం. ఒక బలమైన గార్ధబము నీవు ఎంత బరువైనా లాగుతావు, ఎంత పనైనా చేస్తావు, నీ వలన లాభప్రాప్తికి వెళితే ఉండదు అంటూ మెచ్చుకుంటున్నాడు ఇశ్శాఖరుని యాకోబు దర్శనములో చూస్తూ. నా కుమారుడా ఇశ్శాఖరు, నేను క్లియర్గా చూస్తున్నాను నాన్న, నువ్వు ఒక బలమైన గార్ధమైపోతున్నావరా. వాస్తవం ఏమిటి? మెడ వెనక దీయబడి చంపబడవలసిన గాడిదమరావు నువ్వు, కానీ నువ్వు బ్రతుకుతావు, బలమైన గార్ధవం అయిపోతావు, 2 దొడ్ల మధ్య పండుకుంటావు. స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పాలి గట్టిగా. నువ్వు పడుకునే స్థలం గురించి మాట్లాడక ముందు ఒక మాట చెబుతున్నాను, శ్రద్ధగా విను. నీ భుజముల మీద ఈ కాడి. ఏ కాడి అది? దేవుని రాజ్యం అనే కాడి. అందరూ చెప్పండి గట్టిగా. దేవుని రాజ్యం అనే కాడి ఎందుకు మన భుజం మీదకి రావాలి? ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఇప్పుడు ఆయన భుజముల మీద ఏముంది చెప్పండి? చెప్పాలి. ఆయన భుజముల మీద ఏమున్నది? రాజ్యభారం ఉన్నది. అందుకనే ఉన్నాడు, మీ భారమును నాకివ్వండి, నా కాడి మీ మీద ఎత్తుకోండి. ఆయన మీద ఉన్నది పాపం అనే కాడి కాదు, శాపం అనే కాడి కాదు, రోగం అనే కాడి కాదు, డబ్బుల వసూలు కాడి కాదు, దేవుని రాజ్యం అనే కాడి. ఆమేన్. నువ్వు రక్షణ పొందావా? మారు మనసు పొందావా? బాప్తిస్మం పొందావా? దేవుని సంఘములకు చేర్చబడ్డావా? నీ భుజమును ఖాళీగా ఉండడానికి వీలే. దేవుని రాజ్యం అనే కాడిని మోయిచూ తిరగాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇట్లా నా వేదిక మీదకి నువ్వు లేచి పరిగెత్తుకుంటా. మనము కాడి మోయుచున్న గార్ధబములమై ఉండాలి. ఇప్పుడు మీ మీద కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి అన్నాడు. ఇప్పుడు ఇది ఒక ఎద్దు అనుకుంటే, దీని మీద ఒక కాడి పెట్టారు అనుకుంటే, ఈ కాడి మోయిచున్న ఒక ఎద్దును, బిడ్డలారా, కాడిని మోయిచున్న ఒక ఎద్దును రైతు వెనకాల నుంచి వచ్చి ఒక్క దెబ్బ కొట్టాడు అనుకోండి. కాడి మోయిచున్న ఎద్దు నాగలి కానీ బండి కానీ, కాడి మెడ మీద కలిగిన ఎద్దు రైతు ఒక్క దెబ్బ కొడితే ఏం చేస్తా తెలుసా?
ఇంకొంచెం వేగంగా, ఇంకొంచెం బలంగా వెళ్ళాల్సిన దారిలోనే జాగ్రత్తగా వెళుతుంది. అదే ఎద్దు మెడ మీద కాడి లేదనుకోండి, లాగి పెట్టి ఒక్క దెబ్బ కొడితే చెంగున ఎగిరి ఎట్టుబడి తడిపోద్ది. ఎందుకు తెలుసా? ఏమీ లేదు దానికి. చెప్పాలి గట్టిగా. కాడి కలిగిన ఎద్దుకి కాడు లేని ఎద్దుకి వ్యత్యాసం ఉందా లేదా చెప్పండి. మీరు చూడండి, ఎంత బరువు లాగుతూ ఎద్దును కూడా రైతు ఒకసారి తోక మెలి పెడతాడు, ముళ్ళు కర్రతో పొడుస్తాడు, కంసికతగా దెబ్బేస్తాడు. వేస్తే ఎట్టి బారబరం అయిచుండగా మళ్ళీ కొట్టిదమనేవి నిన్ను చంపేదను అంటదా ఎద్దు. ఇంకాస్త ఓపిక లాగుతుంది. అదే కాడి లేకుండా చూసిన ఆంబోతులు ఒక దెబ్బై అది ఏం చేస్తుందో ప్రవక్త కూడా చెప్పలేడు. ఇంతే సంగతులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నారు, నీ పాపం, నీ శాపం, నీ రోగం అన్నీ నేను వేసుకుంటాను, అది నా వీపు వెనకాల పడేస్తాను, ఇంకెప్పటికీ నువ్వు దాన్ని చూడను కూడా చూడలేవు, వాటిని జ్ఞాపకం చేసుకోను, నీకు సంపూర్ణ విమోచన, శాశ్వత రక్షణ ఇస్తాను. కాకపోతే నాన్న, నువ్వు అలాగ గాలికి తగ్గటం కరెక్ట్ కాదు నాన్న, నా కాడి మీద వేసుకో. ఆమేన్. ఇప్పుడు దాకా భారం మోసి నానా బాధలు పడి ఇప్పుడే సిలువ వద్దకు వచ్చాను, నా భారమంతా ప్రభు మీద మోపాను, విడుదల వచ్చిందనుకొనుచున్నాను, ఇంతలోనే కాడి మీద వేసితివా దేవుడా అని బాధపడుకురా భక్తుడా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు బాధపడొద్దు? చదువవచ్చును 29. నేను సాత్వికమును దీన మనస్సును కలిగిన వాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా వద్ద నేర్చుకుని. నా కాడి చదువు స్పీడ్గా. నా కాడి సులువుగాను భారముగాను. ఎక్కడ ఉంది నాన్న? అది శాస్త్ర బైబిల్ చూడలేదు కాబట్టి బోల్తా కొట్టించలేవు. దేవునికి స్తోత్రం. నా కాడి సులువుగాను, స్తోత్రం చెప్పు. నా భారము తేలికగాను, స్తోత్రం చెప్పు. తెలుగు భాష వచ్చా నీకు అసలు? ఆంధ్రకేసరి జిల్లా నుంచి వచ్చావు. ఏమండి వినండి, నా కాడి సులువు అనండి. కాడి అనండి. కాడి అనే మాట ఎప్పుడు వాడతాం సార్ మనం? అది కాస్త ఇబ్బందిగా మారుతున్నప్పుడే కదా. సరదాగా సంతోషంగా ఇప్పుడు ఉందనుకోండి, ఇలా పెట్టనుకోండి, ఎందుకు బాధపడతాడు? ఇట్టి భాగ్యము లభించను దేవా, ఇలాంటి కుడికిలకే వెళ్ళవలను. ఏ కొడుకుకు పోయినా చందా వేయట ఇక్కడికి పరిస్థితులు లభించను. ఓరి భక్త, వింటున్నావా నాన్న? కాడి అని ఎప్పుడు అనిపిస్తుందండి మనకు? అది మన సామర్థ్యానికి మించి మనల్ని ఇబ్బంది పెట్టేట్టుగా ఉంటేనే కదండి కాడి అంటాం. ఏమండి, ఇప్పుడు మీరు వినండి, నా భారము తేలిక. ఏమన్నాడండి? తేలిక అన్న దశ దాటితేనే కదండి భారం అంటాం అసలు. నా మాటలు విన్నారా మీరు? తేలిక అన్న దశ దాటిపోతేనే కదా ఏమంటాం మనం? అవునా కదా చెప్పండి. మరి భారము తేలిక ఉంటాయి. తేలిక భారం ఏదో చెప్పు. భారము తేలిక అనకు, తేలిక భారమా గట్టిగా చెప్పు. అయ్య బాబోయ్, చెప్పుచున్నవాడు ప్రతి మాటను మట్టి మూసలో 7 సార్లు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములుగా మాట్లాడే ఒక దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఒక మాట మాట్లాడితే మట్టి మూసల వెండిని కరిగించి ఊది 7 సార్లు కరిగించి ఊదితే ఆ వెండి ఎంత నిష్ఫలంగా, ఎంత నిర్మలంగా, ఎంత పవిత్రంగా ఉంటుందో యేసు ఒక్కసారి మాట్లాడితే అంత పర్ఫెక్ట్ గా ఉంటుందంట. అన్నిసార్లు పుటము వేయబడ్డ మాట యేసు మాట. ఆయన అంటున్నాడు, భారమే తేలికంటాడు. తేలికైతే భారం అని ఎందుకు అంటున్నావు నాయన? చూడడానికి, చెప్పడానికి, వినడానికి అది భారమే, కానీ వాస్తవంకు తేలిక చేస్తాను. అబ్బా, ఏమిటో ఈ మర్మం అర్థం కావడం లేదు. చెబుతానుగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. తినబోతూ రుచులు ఎందుకు నాయన? దేవునికి స్తోత్రం చెప్పండి. బంతిలో కూర్చున్నా వడ్డిస్తున్నారు, ఏంటిది తిను చేస్తాంగా. హల్లెలూయా, హల్లెలూయా. నా కుమారుడా, నా భారము తేలిక, నా కాడి సులువు. నా కాడి సులువు, నా భారము తేలిక. గమనించండి మాట బిడ్డలారా, ఆలకించండి వచనం. ఉదాహరణకి సువార్త ప్రకటించవలసిన భారము
నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఇప్పుడు సువార్త భారము అనండి, ప్రకటించే భారం అనండి. ఇప్పుడు ప్రకటిస్తే ఏమిటట? తేలిక. ప్రకటించకపోతే అది తిప్పలు అక్కడ ఉంది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కాడి నీ మీద ఉన్నందుకు భారం కాదు, కాడి మీద ఉన్న తిని పడుకుంటే బాధ. స్తోత్రం చెప్పు గట్టిగా. అయ్యో, సువార్తను ప్రకటించకపోయినచు నాకు శ్రమ, నీకు శ్రమ, మనకందరికీ శ్రమ. సువార్త ప్రకటించకపోతే శ్రమ, ప్రకటిస్తూ ఉంటే భారం తేలికైపోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజానికి అది భారమే కానీ ప్రకటించుచున్నందున తేలిగ్గా ఉన్నది, ప్రకటించని వారికే భారముగా మారుచున్నది. ప్రకటించదవా మానేదవా? దేవునికి స్తోత్రం చెప్పు. ఇలాంటి ఒక వ్యక్తి పేరు ఇర్మియా. ఓ గ్రామానికి వెళ్ళాడు. ఎంత చెప్పిన వినరు వాళ్ళు. వీధుల్లో తిరిగి, ఇళ్ళ చుట్టూ తిరిగి, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి, బాప్తిసాలు పొందండి, పాపం మానండి చెబుతుంటే ఎవడికి ఎక్కటం అలా విసుగొచ్చి, ఛీ, ఇంత ఎటకారమా, ఇంత గర్వమైన తిరుగుబాట, పొరపడ్డ బుద్ధుంటే మళ్ళీ మీ వీధిలో మాటలు చెప్పడం అని వెళ్ళిపోయి ప్రభువా ఆ వీధికి మనలా ప్రకటించండి. నేను 4 మెతుకులు దీన్ని ప్రార్థన చేసుకుని పడుకున్నాడు. ఆ రాత్రి దేవుడు మాట్లాడుతూ, నా కుమారుడ ఇర్మియా, చెప్పు ప్రభువా ఆ వీధికి వెళ్ళదనేగా నేను ఫిక్స్ అయిపోయానులే. లేదురా అదే వీధికి వెళ్ళా. అమ్మా నేనెల్లా వీధికి, నిన్న చెప్పా తొడగొట్టి సవాల్ చేసి, చిచ్చి మీ వీధికి రాదన్నా. నేను ఈ మాట వారికి ప్రకటించము, ఇదే యెహోవా వాక్కు అని వెళ్ళిపోయాడు. నేను 4 మటుకు చెప్పను, అవసరమైతే తెనాలి పోయి చెప్తాను ఎవడు కదా, వీళ్ళకి చెప్పను అని పడుకున్నాడు. బాబు ముసుగుదండి. స్తోత్రం. చెప్పేస్తే పేనం తేలికైపోను. పాపం చెప్పట్లేదు కదా పాపం. వాళ్ళకి చెప్పనన్నాడుగా, పట్టుదలకు పోయి బంతానికి పోయి పడుకున్నాడుగా. పడుకుంటే నట్టండి. స్తోత్రం చెప్పండి. ఈ మాటట ఎముకల్లో పరిగెట్టేస్తుందట, నొప్పి వచ్చేస్తుంది. ఎముకలు మూలుగులు ఏదో కదులుతున్నట్టుగా ఉందట, ఏదో మంట మండిపోతున్నట్టు, నిద్ర పట్టట్ల కంగారి వీధిలోకి వచ్చాడు. ప్రభు నందు పిల్లారంట కూడా వచ్చి, మళ్ళీ వచ్చావే పాస్టర్, మా వీధిలోకి రానన్నావుగా, మళ్ళీ వచ్చా. ఆ పాట రాష్ట్ర మోకం ఉంది కానీ చెప్పపోతే ప్యానం కుదురుంటలేదురా. అది ఎముకలలో అగ్ని బలే మండుచున్నది. భారమే. చెప్పపోతే ఎక్కువ ఉంటుంది, చెప్తే తేలికవుతుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. వెళ్ళి ప్రకటించు దేవుని సువార్తన. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చప్పట్లు కొట్టి ప్రభుకి స్తోత్రం చెప్పండి గట్టిగా. సంతోషంగా ప్రభుని కనపడుతుంది అందరూ. హల్లెలూయా. ఇప్పుడు వినండి దేవుని బిడ్డలారా, నా భారము తేలిక, నా కాడి సులువు. సేవ అనేది ఒక కాడి. యవ్వన కాలం మంది నా కాడిని మోయిన నరునికి దానిని వాని మీద మోపినవాడు యెహోవాయే. సేవ భారం, సేవ కాడి, అది సులువంటున్నాడు. ఎందుకు సులువు? సేవంటే సామాన్యమా? ప్రతిష్ట వద్దా, సమర్పణ వద్దా, వైరాగ్యం వద్దా, పిలుపు వద్దా, అభిషేకం వద్దా, పంపబడొద్దా, వరము పొందొద్దా, కృప నిలవద్దా, ప్రత్యక్షతలు రావద్దా, ఆ ప్రకటన నీలో నుంచి ప్రజలకు అందొద్దా? ఏమన్నా సామాన్యమా సేవ అంటే? కానీ నా కాడి సులువు. ఇంతటి మహిమగలమైన సేవ సులువా? నశించి నరకానికి వెళ్తున్న ఒక మానవ నరక ముఖద్వారం విడిపించి మహిమగల స్వర్గలోకంలోకి తీసుకెళ్లడం సులువా? పందిని పౌరంగా మార్చడం సులువా? ఇది మామూలు విషయం కాదు కదా. మట్టిని మాణిక్యం చేయడం సులువా? మరి సులువని ఎందుకు అంటున్నాడు? కష్టమే, కానీ సులువు ఎందుకో చెప్పనా? నశించిపోతున్న ఆత్మల మధ్య నిలబడి దేవుని వాక్యం ప్రకటించి వాళ్ళు రక్షించాలని నిలబడితే, నోరు తెరిచి మాట్లాడదలుచుకుంటే నేను మాట్లాడలేదు. మాట్లాడువాడు మీరు కాదు, కానీ మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడుచున్నాడు. అంటే ఇప్పుడు మాట్లాడింది ఎవరు? చెప్పాలి గట్టిగా. మాట్లాడింది ఎవరు? ఇప్పుడు ప్రకటించింది ఎవరు? గట్టిగా. ఒప్పింప చేసింది ఎవరు? రక్షించింది ఎవరు? నడిపించేది ఎవరు? అభిషేకించేది ఎవరు? పరలోకం తీసుకెళ్లేది ఎవరు?
మరి నేనెవరు? సేవకుని మాత్రమే, ఆయన దాసుని మాత్రమే. నా చేతిలో ఈ మైక్ ఎంతో, ప్రభు చేతిలో నేను ఒక మైకునంతే. అద్భుతంగా పాట పాడితే మైకును పట్టుకొని ఆహా ఓ మైకు ఎంత కమ్మగా పాడితేవే అంటే, రే 2 చెవుల మధ్యలో గుజ్జేమని ఉందా లేదా నీకు? మైకు పాడటం ఏమంటారా దరిద్రం? పాడినవాడు ఇంకొకడు కదా. ఇది నాకు మైకు, నేను దేవునికి మైకు. ఇప్పుడు మాట్లాడేది ఎవరు? చెప్పండి గట్టిగా. ఒప్పింపు చేసేది ఎవరు? నడిపించేది ఎవరు? విడిపించేది ఎవరు? రక్షించేది ఎవరు? అభిషేకించేది ఎవరు? సిద్ధపరిచేది ఎవరు? మహిమకు తీసుకెళ్లేది ఎవరు? అందుకని కాదే, కానీ తేలికైపోతుంది అంతా ఏం చేస్తున్నాడు కాబట్టి. స్తోత్రం చెప్పరే. భారం కలిగిన వాడు ప్రార్థన చేస్తాడు. చెప్పండి, భారం కలిగిన వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు ప్రార్థనా పరిచర్య సులువ ఏమన్నా? విజ్ఞాపన పరిచర్య సులువ ఏమన్నా? మృతులకు సజీవులకు మధ్యలో నిలబడటం సులువా? బ్రద్దలైన సందులో నిలబడటం సులువా? వచ్చుతున్న తెగులకు సువర్ణ ధూపాన్ని చేత పట్టుకుని అడ్డుపడడం సులువా? మహోజ్వలమైన ఉగ్రతాగ్నితో దిగి వస్తున్న దేవునికి రాత్రింతా నిలబడి అడ్డుపడుట సులువా? మామూలు విషయం అటండి. మోషే జరగా, ఒక్క దెబ్బకిలందరిని చంపేస్తానని దేవుడు దహించగ్నిగా వస్తుంటే 106వ కీర్తన 23వ వచనంలోనట, ఆ రాత్రంతయు మోషే యెహోవాకు అడ్డుపడుచు వచ్చాడంట. ఉదాహరణలు చూడండి, ఎలా నా ముఖం చూడండి, మీ వెతుకులాట తెల్లారిపోను. ఎలా చూడండి, చదవమని నేను చెప్తాను కదా. చదవమన్నప్పుడు చెత్తలో వేసేపు తెల్లవారు ఏరుకోవడమే. చెత్త పోతాం, రూపాయి దొరకదు. పొద్దున్న ఏమిటి పరిస్థితి? రాత్రంతా శ్రమ పడినా ఇకదే ముత్యాలాంటి మాటలు ఒడిలో పోస్తుండే చెత్తలో ఏరుకుంటారేమట్రా. స్తోత్రం చెప్పరే. మరి అట్టగా ఇది చెప్పారు రెఫరెన్స్, నా సొంత మాట కాదని నీకు తెలియటానికి. ఆమేన్. నువ్వు చదవాల్సిన మాట నేను చెప్తానుగా. మహావీర భక్తి ప్రదర్శించ మాకు. అట్లా ఇప్పుడు చెప్పే ప్రతి మాట చదివితే తెల్లారిపోద్దా లేదా? మరి ఆ తర్వాత కోటం లేట్ అయిపోతే మళ్ళీ నామోహం దీనంగా చూసేది కూడా మీరే. మళ్ళీ యాత్రి గారు వైజాగ్ నుంచి పాపం వచ్చాడంటే వచ్చాం కానీ అంతకే వదులుతలేదట అది చూసేది మీరు. అందుకని చక్కగా శ్రద్ధగా 4 మాటలు వినండి. ఆమె టప నోట్ చేసుకోవాలి, రికార్డ్ చేసుకోవాలి. ఈ తిప్పలు లేకుండా రికార్డ్ చేసే ప్రసంగాలు కొనుక్కోవాలి. వరకు 100 సార్లు 4 గొడవలేని 10. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి బాగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాడి భారం ఎందుకు తేలికన్నాడు చెప్పనా మీకు నేను? చిన్న సంగతి కాదండి ప్రార్థించుదనే భారం. మృతులకు సజీవులకు మధ్య నిలబట్టం మామూలు విషయం కాదు. తెగులు బయలుదేరింది, అక్కడి నుంచి అలాగొస్తోంది. స్వైన్ ఫ్లూ కంటే, ఆంథ్రాక్స్ కంటే బీభత్సంగా మనుషులు అలా చంపుకుంటూ వచ్చేస్తోంది. యువతల జనం ఉన్నారు, ఆరోన్ నీ సువర్ణ ధూపార్తి ఎక్కడ? అది పట్టుకుని మృతులకు సజీవులకు మధ్యలో నిలబడు అంటే గబగబ సువర్ణ ధూపార్తిని పట్టుకుని దాని మీద బలిపీట నిప్పులు వేసుకొని మృతులకు సజీవులకు మధ్యలో అడ్డం నిలబడ్డాడు. చేతిలో సువర్ణ ధూపార్తి, దాని నిండా బగబగ మండుచున్న నిప్పులు. చెప్పండి, నిప్పులు చేతిలో పట్టుకుంటే హాయిగా ఉంటుందా? చేతులకు మంట కాదా? ముఖం మండిపోదా? ఎదరగలదా మంటతో? ఈ మంటను గుండెల్లో, ఈ మంటను ముఖం మీద, ఈ మంటను చేతుల్లో కలిగి ఉన్నాడు. వెనక ప్రజలు టెన్షన్ లో ఉన్నారు. అటువైపు నుంచి మరణం వస్తోంది, చంపుకుంటూ 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 వస్తుంది. ఇప్పుడు అడ్డు నిలబడింది, ఈ మరణమా నన్ను చంపి అప్పుడు ఇక్కడికి వెళ్ళాం. స్తోత్రం చెప్పండి. మరణానికి యాజకుని మీద అధికారం లేదే. యాజకుడు ప్రతిష్ఠించబడ్డవాడు, యాజకుడు అభిషేకించబడ్డవాడు, యాజకుని చేతుల్లో బలిపీఠపు నిప్పులు ఉన్నాయి, యాజకుని చేతుల్లో సువర్ణ ధూపార్తి ఉంది. అందు ఇంపైన ధూపము సంబంధించిన ధూప ద్రవ్యము 4 పొడుగులు వేయిస్తుండగా, ఇంపైన ధూపము గుప్పులు వేయిస్తుండగా మరణం భయపడుతోంది. ఏ మరణమా ఆమేన్. నన్ను దాటి వెళ్ళాలి అవతలికి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అమ్మో అహరోను, అమ్మో యాజకుడా, ఇంతటి బరువైన భారము నువ్వు ఎలాగ మోసావయ్యా? నీ వల్ల అలాగైందయ్యా. నిజానికి నా వల్ల కాదండి ఇది.
యుక్తముగా ప్రార్థన చెయ్యుట కూడా ఎలాగో నాకు చేత కాదు, కానీ నా బలహీనతను చూసి ప్రార్థించలేని, మోకరించలేని, ఉపవసించలేని, పెరుగులలో లేని, ప్రతిష్టలో లేని నా బలహీనతను చూసి పరిశుద్ధాత్మే నాకు సహాయం చేయడమే కాదు, నా పక్షంగా నా లోపటి నుంచి ఆయన ఏం చేసేస్తున్నాడంట. ఇప్పుడు నాకు చెప్పలే ఉంది, ఇది భారమే, కానీ నా పక్షముగా ఆయన చేయుచున్నందున ఇది ఏమైంది? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇటు విజ్ఞాపన పరిచర్యకు స్తోత్రం చెప్పండి, ఇటు సువార్త కాడికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రాగానే నీకు విశ్రాంతినిస్తాను లేదు. మీ మీద నా కాడి ఎత్తుకుని నా వద్ద నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. అప్పుడు ఎప్పుడు? కాడి మోసినప్పుడే. మేము ప్రభువుని నమ్ముకున్నామండి, బాప్తిస్మాలు పొందామండి, అయినా మాకెందుకు నెమ్మది లేదు, సుఖం కలగలేదు. కలగదు. అబద్ధాలు చెప్పి, ప్రలోభాలు చెప్పి తన మతములో కలుపుకోవడానికి యేసు మతకర్త కాదు. మతాలన్నీ వ్యర్థమని మహిమలోనికి నీకు తీసుకెళ్తున్న ఏకైక నిజమైన దేవుడు ఈ రాత్రిలో ప్రభువు క్రీస్తు వారు. ఆ ప్రభు నిన్ను పిలుస్తున్నాడు ఈ రాత్రి. నీ పాపం, నీ శాపం, నీ దోషము, నీ మోసం, నీ రోగం, నీ వ్యసనం యేసు మీద వేస్తే స్వీకరించడానికని సిద్ధంగా ఉన్నాడు. దాన్ని తీసుకుని ఆయన ఏం చేస్తాడట? తన భుజాల మీద ఉన్న కాడి నీ మీద పెడతాడట. 2 మాటలు చెప్తున్నాడు, ఒకటి భారం, ఒకటి కాడి. నా భారం తేలిక, నా కాడి సులువు. ఏంటి మాట? అత్యంత శక్తివంతమైన మరణమును ఆపగలిగిన, మహిమ కలిగినటువంటి ఆ యొక్క విజ్ఞాపన పరిచర్య చాలా శక్తివంతమైంది. పాపములు నశించిపోతున్న ప్రజలకు, వారిని విమోచించుటకు శక్తి గల దేవునికి మధ్య నలిగిపోతూ ప్రార్థన చేస్తున్న ఒక దైవజనుని విజ్ఞాపన సేవ అనన్య సామాన్యమైనది. అలాగే సర్వ సృష్టికి వెళ్ళి ప్రజలందరికీ రాజ్య సువార్తను ప్రకటించుట, అది కూడా ఒక బలమైన కాడే. స్వార్థందని ఊరు ఉండనే కూడదు, సంఘము లేని గ్రామం అసలుండనే కూడదు. ఇదే నా ప్రార్థన, ఇదే నా ధ్యేయం. ఈ పాట రాసి పాడిన ఒక వ్యక్తి పశువులు కాసుకునే ఒక విశ్వాసి. అతనికి అక్షర జ్ఞానం కూడా లేదు, సంతకం పెట్టడం కూడా రాదు. పేరు ఎవరైనా రాస్తే వేలు ముద్ద వేస్తాడు. అలాంటి వ్యక్తి పశువులు కాసుకుంటూ, పిల్లలుగా ఊదుకుంటూ రక్షణ పొందాడు. చదువు లేకపోతేనే దేవుడిచ్చిన హృదయం భారమర్థమవుతుంది. ప్రభు, మా గ్రామాలు రక్షించబడాలయ్యా, మందిరాలు లేని గ్రామాలు ఉన్నాయి ప్రభువా. బాధ. ఆ పశువులు కాసుకుంటూ ఒక్క గ్రామం కూడా ఉండకూడదయ్యా, సువార్త అందని ప్రాంతం ఉండకూడదయ్యా, సంఘము లేని గ్రామం ఉండకూడదయ్యా. నా ఆశిదే, నా భారమిదే అని పశువుల వెనకాల తిరుగుతూ ఏడుస్తూ తనకు తెలియకుండానే ఇదే నా ధ్యేయం అని గట్టిగా పాటలు పాడుతున్నాడు, కేకలేస్తున్నాడు. అతను రోతని చేస్తుంటే విన్న వాళ్ళందరూ రాశారు, అది నోట్ చేసి, పాట చాలా బాగుంది నాన్న, ఎక్కడిదంటే ఇది కొత్త పాట అన్న సంగతి నాకు తెలియదు, నాకు తెలియకుండా నేను లాగా నిలబడ్డాను, ప్రభు నాలో నుంచి పాడుతున్నాడని చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరూ బాగా చెప్పండి గట్టిగా. ప్రతి గ్రామానికి సువార్త ప్రకటించబడాలి. ఆమేనండి. ప్రతి వ్యక్తికి సువార్త వినబడాలి. స్తోత్రం చెప్పండి. సునామీ రాబోతుందన్న వార్త ప్రకటిస్తే, ముందుగా తెలిస్తే ప్రజలు తప్పించుకొని బ్రతుకుతారు. నిజమే, హుద్హుద్ వచ్చి విశాఖపట్నం సర్వనాశనం అయిపోయింది, కానీ ప్రాణ నష్టం లేదు. 180 నుంచి 260 కిలోమీటర్ల వేగంతో గాలి వీచిందండి విశాఖపట్నంలో. అంతటి భయంకర హుద్హుద్ గాలిలో ప్రాణ నష్టం పెద్దగా జరగలేదు. ప్రభుత్వాలు చాలా ముందే ప్రకటించి సురక్షిత ప్రాంతాలకు ప్రజలు తీసుకెళ్లిపోయారు. ఆస్తి నష్టం తప్ప ప్రాణ నష్టం లేదా అంటున్నాను. ప్రమాదపు సంఘటన ముందుగా ప్రకటించుట ఎన్ని ప్రాణాలకి లాభం కలిగిందండి. అందుకే ఎవడు ఇష్టపడినా ఇష్టపడకపోయినా
భారంతో కడుపులో పేగులు నోట్లోకి వచ్చేలాగా ప్రయాసపడుతున్న సేవకులు, లోకమంతటి మీదకి రాబోతున్న యుగాంతమందు జరుగుతున్న తీర్పుల నుంచి ఉగ్గతుల నుంచి తప్పించుకోవడానికి రక్షణ పొందండి అనే సువార్తను మీకు ప్రకటిస్తున్నాం. నీ పాప భారను మోయలేవు, నీ శాప భారను మోయలేవు. దాన్ని నీ తరపున మోయడానికి ఈ లోకానికి వచ్చి ఆ భారమంతా మోసి నీ రోగమును, వ్యసనమును, పాపమును, శాపమును తీసి గొప్ప రక్షణ భాగ్యమును నీకు ఇచ్చిన దేవుడు ఇప్పుడు చెబుతున్నాడు, నీ సంఖ్యలు తెంపానుగా, కాలుకేసిన బొండాలు బిగించినవి తెంపానుగా, నీ శాపం మారిందిగా, రూపం మారిందిగా, నీ ఖైదీ వస్త్రాలు పోయి రాజవస్త్రాలు వచ్చినాయిగా, యాజక వస్త్రాలు ఇచ్చానుగా. ఇప్పుడు నువ్వేం చేయాలంటే నా కాడి మోయాలి. స్తోత్రం చెప్పండి. కాడి మోయించున్న వారు అందరూ మీలో అని అడిగామనుకోండి. చాలా మంది అంటారు, అయ్యా నాకు ఆ దర్శనం కలగలేదు, అయ్యా నాదా భారం కాదు, అయ్యా నాదా పిలుపు కాదు, అయ్యా నాదా సమర్పణ కాదు. ప్రభు నన్ను అందుకు పిలవలేదు. పిచ్చి మాటలు మాట్లాడుకో. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా రండి, మీరందరూ నా కాడెత్తుకున్నాను యేసయ్యా. ఇది సపరేట్గా ఇండివిజువల్గా ఎవరికి స్పెషల్ ఇన్విటేషన్ రాదు. నా కుమారుడో జఫన్య, నీవు కాడి మోయవలను కాదా? పాపము మోయుచున్న సమస్త ప్రజలను రండి, మీ పాపం నా మీద వేయండి, దేవుని రాజ్యమని కాడిని భుజాన పెట్టుకోండి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ భుజాన దేవుని రాజ్యమనే కాడి ఉండాలి. ఎక్కడికి పోయినా స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా స్తోత్రం అని. దేవుని రాజ్యం అనే కాడిని భుజాన మోస్తూ వెళ్ళాలి. నేను ఎక్కడికి వెళ్ళినా భారం మోసేవాడు ఒక మాట చెప్పనివ్వండి, నాగలు దున్నాలి, ఎడ్లు కూడా లేవు. ఎడ్ల ప్లేస్లో నువ్వే కాడి భుజాన్ని పెట్టుకోవాలి. చెప్పు, మంచి సూటు బూటు పొట్టు చీర సెట్ అయిందా? ఈజీగానే చెప్పొచ్చు. మీరు చెప్పండి గట్టిగా. ఏంట్రా డౌట్ అలా చూస్తారు? బీసుకుపోయి పోగే కిడ్నీ బ్యాంకులో డబ్బులు పోగేశారా పట్టు బట్టలు కొనుక్కోటానికి? ఏమండి, క్రైస్తవుడికి ఎందుకు ఖరీదైన వస్త్రం సెట్టు కాదు చెప్పనా? వాడు భారం మోసే ఒక రైతండి. సులువైన తేలికపాటి వస్త్రం వేసుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా స్తోత్రం అని. హల్లెలూయా. పేగకు టై చుట్టుకుంటే బరువు మోస్తావా, నడుముకి బట్ట కట్టుకుంటే నడుము మోస్తావు? స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు చుట్టుకోవలసింది ఎక్కడ కాదు, ఎక్కడ. స్తోత్రం చెప్పు గట్టిగా. మనస్సనేది నీ నడుము కట్టుకొని, నువ్వు ఎక్కడ కట్టుకోవాలరా నాయనా? చెవులో పోసే మందు ముక్కులో పోసుకుంటే, ముక్కులో పోసుకునే మందు కంట్లో పోసుకుంటే వేనం పోయిద్దిరా. ఉపదేశం అర్థం కాక ఏమేమో తగిలించుకుంటున్నావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సంతోషంగా స్తుతించండి ప్రభువుని గట్టిగా. ఒకప్పుడు నాకు డబ్బులు లేవు బ్రదర్, ఇప్పుడు ప్రభు ఇచ్చారు బ్రదర్, అందుకని 20,000 రూపాయలు వరకు వద్దని మాట్లాడతారా? నువ్వు మొయ్యాల్సింది దేవుని రాజ్యం. చెప్పండి గట్టిగా. కాడి ధరించి నాగలి దున్నే ఓ రైతు ఎలా ఉండాలి? రేడియన్ టైలర్ సూట్ ధరించుకొని, బాటా షూ ధరించుకొని, పిజ్జాం టై కట్టుకొని, గోల్డెన్ క్లిప్ పెట్టుకొని, హై హై ఎంతకాలం ఉంటుంది. మనం చేసే పని ఏట్రా, చేసే కొట్టేట్రా. మనము సేవకులం. స్తోత్రం చెప్పండి. మనము దాసులము. స్తోత్రం చెప్పండి. మనము పరివారం. స్తోత్రం చెప్పండి. మనం మందలకు మాదిరులమే కానీ పాత్రులమే కానీ యజమానులు కాదు. స్తోత్రం చెప్పండి. సభగటిగా దేవునికి స్తోత్రం అని. ఆయన పరివారికి జీతం ఇచ్చే దేవుడు తప్ప పోజు కొట్టేవాడిని పోగేసుకునే రకం కాదు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఏమండో పాదిరి గారు, మీరే కదా సంఘానికి మాదిరి గారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి బతుక ఏమయ్యా మాదిరే అంటే మర్యాద ఉండదని యేసుప్రభు పాదిరి గారు అని పిలవమన్నాడు. నిజానికి పాదిరి అంటే అర్థం ఏంటంటే మాదిరి అనండి. సంఘానికి మాదిరి ఎవరు? విశ్వాసాలకు మాదిరి ఎవరు? యవనస్తులకు మాదిరి ఎవరు? హైదరాబాద్లో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఎన్ని పేర్లు అడగబాకండట. తల చుట్టు కాంచి కాలు గోరుదాకా మొత్తం ఒకటే రంగు వేసి రక్తం ఇచ్చి ఆ అమ్మగారు కూర్చోండి అయ్యారు. ఆ అమ్మగారు అండి బట్టలు మంచి వెరైటీగా వేసుకుంటుంది. ఇక్కడ తగిలించుకుంటే ఏడదాకా వస్తుంది. మైటిగా బ్రదర్ అంటే ఎట్టు తిరుగుతుంది. అమ్మ బాబోయ్,
చాలా వ్యవహారం వేరు, దేవుడికి స్తోత్రం. ఆమె డ్రెస్ డిజైనర్ పర్సనల్ గా పెట్టుకుంది ఒక వ్యక్తిని, కాస్ట్యూమ్ డిజైనర్ అంటారు. ఆమె డ్రెస్సులు ఎక్కడ కొనుక్కోరు, ఆమె కొరకు ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు ఒకళ్ళు. అలా ఒక డిజైనర్ని నెలకి జీతానికి పెట్టుకుంది. ఆ జీతం ఎంతో చెప్పన మీకు, నెలకి ₹1,00,000 ఆవిడకి జీతం. ఈమె వేసుకునే డ్రెస్ డిజైన్ చేస్తుంది. ఆవిడ డిజైన్ చేసి ఒక కొత్త డ్రెస్ కుట్టి పట్టుకొస్తుంది అనమాట. ఆ డ్రెస్ ఆదివారం వేసుకుంటుంది. ఆ డ్రెస్ రంగులోనే ఇక్కడ నుంచి కింద దాకా మొత్తం అంతా అన్ని డ్రెస్సే, కాలి గోరికొని తెచ్చప్పు దీన్ని బట్టి మొత్తం వేసులు. ఈ ఉద్యోగం చేసిన ఆమెకి ₹1,00,000. ఆ చర్చిలో చాలా మంది యూత్ ఇలాంటి బ్యాచ్ ఉన్నారు, యూత్. మరి మా పాస్టమ్ గారు డ్రెస్ డిజైనర్కి ₹1,00,000 పెట్టుకుని వాళ్ళందరూ హైటెక్ సిటీలో ఉద్యోగాలు చేస్తారు. ఫుల్ జీతాలు వాళ్ళకి లక్షలు సంపాదిస్తారు పిల్లలు. వాళ్ళు మేము కూడా మా అమ్మగారి నడిపింపులో ఉండాలని వీళ్ళందరూ కూడా ఆ చర్చిలో యవన బిడ్డలు కాస్ట్యూమ్ డిజైనర్ని పెట్టుకున్నారు. వాళ్ళు ఒక్కొక్క డిజైనర్కి నెలకిస్తున్న శాలరీ 25,000. వాళ్ళ దర్శనం ఏంటంటే ఎప్పటికైనా మేము కూడా మా పాస్టర్ మరిలాగా నెల రోజు ₹1,00,000 జీతం ఇచ్చి ఆవిడ పెట్టుకోవాలి. ఏంది అయ్యో ఎటుపోతున్నావు నాన్న, స్తోత్రం చెప్పరే. నా మాటలు అర్థమవుతున్నాయా? 100 మాటలెక్కల్లా జెఫన్యా గ్రంథం 1:8 వచ్చిన చదవండి ఒకసారి. ఏం గ్రంథం? ఏమిటా మర్యాద లేని మాటలు, పద్ధతి లేదు మీ ఊరు వాళ్ళకి. జెఫన్యా 1:8. ఆ పేజీ సులువుగా దొరకదు మీకు, తెలియండి. యెహోవా ఏర్పరిచిన బలిదినమందు అధిపతులను, రాజకుమారులను, అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకుని వారందరినీ నేను శిక్షించును. దరిద్రం వదిలిపడ్డారు వస్తూ. స్తోత్రం చెప్పండి గట్టిగా. చేతులెత్తి ప్రభువుని గనపరచండి ప్రజలారా. హల్లెలూయా. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సహించి సంతోషించదము. ఇది రక్షణ దినం, ఇది కృప దినం, ఇది ఉత్సవ దినం, ఇది విందు చేయదగిన దినం. ఇలాంటి దినాలు మీకు తెలుసు, కానీ బైబిల్లో ఏముంది తెలుసా? యెహోవా ఏర్పాటు చేసిన బలి దినమందు. ఏ దినము అమ్మా చెప్పండి రా. ఒకరోజు ఏర్పాటు చేసేట దేవుడు బలిస్తాడంట. వధ, యెహోవా ఏర్పాటు చేసిన వధ దినమందు ఎవరిని శిక్షిస్తాడట? అధిపతులట, రాజకుమారులట. వీళ్ళందరినీ ఎందుకు బలి చేస్తారు తెలుసా? అన్య జనుల వలె వస్త్రములు ధరించుకున్న వారందరినీ చంపేస్తారంట ఆ రోజున. వాళ్ళు తిరుగుబాటు చేసిన వాళ్ళు తాగుబోతులు, పాపిష్టోళ్ళు కాదండి. దొంగతనం, చెడ్డతనం చేసిన వాళ్ళు కాదండి. వాళ్ళు ఎవరు తెలుసునా? అన్య జనుల వలె వస్త్రాలు ధరించారట. ఆమె ఆ ఒక్క పాయింట్ మీద వాళ్ళని బలి చేస్తాడు ఆ రోజున. ఏమంటున్నావు? ఏమంటున్నావు నీ భక్తితో? నీ సమర్పణకి రాత్రి ప్రభు పిలుస్తున్నాడు, మీ మీద నా కాడి ఎత్తుకోండి. స్తోత్రం చెప్పండి. కాడి మోసేవాడు ఎలాగుండాలి? సింపుల్ గా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈడికి ఇంత అర్భటం తయారైతే ఈడి కాడి మోయటం కాదు, ఈయనే 10 మంది మొయ్యాలి. ఇప్పుడు కదిలితే మెదిలితే ఒక గొడవ, నుంచుంటే రూలు, కదిలితే రూలు. ఎంత అడవుడు ఎందుకురా? మోయలేని భారం అండి. ఈ రోజున శ్రద్ధగా వినండి ప్రజలారా. ప్రభు నీతో మాట్లాడుతున్న సత్యము, దేవుని రాజ్యం అనే కాడి యేసయ్య భుజాల మీద ఉంది. ప్రభు అంటున్నారు, మీ పాప శాపములు నేను మోసాను కనుక నా కాడి మీ మీద ఎత్తుకోండి. స్తోత్రం. హల్లెలూయా. ఆ కాడి అట తేలికట, ఆ భారం సులువట. స్తోత్రం చెప్పండి చక్కగా. హల్లెలూయా. ఒక పక్కన కాడి, ఒక పక్కన భారం, ఒక పక్కన సువార్త, ఒక పక్కన ప్రార్థన. స్తోత్రం చెప్పరే. ఒక దగ్గర ప్రకటించు పరిచర్య, మరొక చోట ప్రార్థించు పరిచర్య. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. యాకోబు గారి ఫ్యామిలీ వేసుకొని బయలుదేరాడు. ఈ ఫ్యామిలీ వేసుకొని బయలుదేరితే ఎలా ఉంది తెలుసా? చూసే వాళ్ళకి వామో ఏందండి పెద్ద సైన్యం వస్తుంది. సైన్యం ఏంది? సైన్యం అది ఫ్యామిలీయే. భార్యలు, 12 మంది సంతానం, మళ్ళీ ఎక్స్ట్రా ఒక ఆడబిడ్డ, వీళ్ళందరికీ దాసులు, దాసీలు. రాజు గడల రవితేజము గారినట్టు ఫ్యామిలీ బయలుదేరిపోతే ఒక మిలిటరీ బెటాలియన్ బయలుదేరినట్టు ఉంది. బ్యాచ్ చేసుకెళ్ళిపోతున్నాడు.
ఈ సైన్యం వెళుచుండగా అతనికి ఒక సైన్యం ఎదురొచ్చుచున్నది. అమ్మో, ఏమిటి ఈ సైన్యం అని చూస్తే దేవదూతలు సైన్యం ఒకటి ఎదురొస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. వారిని చూసి ఉబ్బి తబ్బిపోయిపోయి ఆ చోటికి మహనీయం అని పేరు పెట్టాడు. 32:1 ఆదికాండం. స్తోత్రం చెప్పండి గట్టిగా. మహనీయము అనండి గట్టిగా. భారతదేశంలో రామాయణం ఎంత ప్రసిద్ధో యూదులకు మహనీయము నాటకం అంత ప్రసిద్ధి, మహా ఫేమస్. ఈ మహనీయం అనే మాటకి అర్థం 2 సేనలు అనండి. 2 సేనలు. ఒక సేన ఏమిటి? దేవదూతల సైన్యం. ఒక సేన ఏమిటి? యాకోబు సైన్యం. ఏమిటా 2 సేనలు? నిచ్చెన మీదుగా ఎక్కుచున్నవారు ఉన్నారు, దిగుచున్నవారు ఉన్నారు. ఎక్కుచున్నవారు ఏమి చెప్పుచున్నారు? అయ్యా, వీడు తరవబడుతున్నాడు అయ్యా, వీడు సమస్యలో ఉన్నాడయ్యా, అరణ్యములో ప్రమాదం ఉన్నదయ్యా, వీడికి నీవు తప్ప వేరొక దిక్కులేదు మహాప్రభు, నిన్ను రాయిగా తలగడగా చేసుకుని పడుకున్నాడు ప్రభు, వీడిని కాపాడమని చెప్పుచున్న సైన్యం ఎక్కుచున్నది ఒకటి. ఆయన ఇచ్చిన సమాధానం పట్టుకొని దిగుచున్న సైన్యం ఒకటి ఉన్నది. ఒకటి ప్రార్థించు సైన్యం ఎక్కుచున్నది, ఒకటి దిగుచున్న సైన్యం, ఆయన వద్ద నుండి జవాబుతో వర్తమానముతో వచ్చుచున్న సైన్యం, ప్రకటించు సైన్యం, ప్రార్థించు సైన్యం. స్తోత్రం చెప్పండి. 2 సైన్యములు ఉన్నాయి. ఒకటి ప్రార్థించేది, ఒకటి ప్రకటించేది. ప్రకటించేవారు ప్రకటించాలా, వీధుల్లోకి వెళ్ళాలా, దేశమంతా సంచరించాలా, సువార్తను ప్రకటించాలా, ప్రతి గ్రామానికి వెళ్ళాలా, ప్రతి పట్టణానికి వెళ్ళాలి, బూది గంతానికి వెళ్ళాలి. యెరూషలేము, యూదయ, సమరయ, బూది గంతముల వరకు ప్రతి ప్రజ దేవుని మాట వినున్నట్లుగా ప్రకటించువారు ప్రకటిస్తుండగా, ప్రకటించువారు అభిషేకించబడినట్లు, ప్రకటించువారు వాడబడినట్లు, ప్రకటించువారు కాపాడబడినట్లు, ప్రకటించువారి పని సఫలమగునట్లు, ప్రకటించువారు పంట కోయినట్లు, ప్రకటించువారిని దేవుడు ఆశీర్వదించినట్లు ప్రార్థించువారు ఒక సైన్యముగా ఉండాలి. కాడి బాణం ప్రకటించేవాడొకడు, ప్రార్థించేవాడొకడు. ప్రభు అంటున్నాడు, ఇష్షాకురు ఇటో ఇటో వచ్చినోడు కాదు, 2 దొడ్ల మధ్య ఉన్నాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పొచ్చుగా గట్టిగా. హల్లెలూయా. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యం చదవండి గట్టిగా. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి